తెలుగు రైతుల జీవితాల్లో మమేకమైంది తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి సాగు. సాగులో ఎన్ని సమస్యలు వచ్చినా, మార్కెట్ ఒడిదుడుకులు ప్రతిసారి ఎదురైనా ఈ వాణిజ్య పంట పత్తి సాగంటే మమకారం మాత్రం రైతును వదిలిపెట్టదు. అయితే తేలిక నేలల్లో దిగుబడి పెంచేందుకు ఇటీవల ప్రాచుర్యం పొందింది అధిక సాంద్ర విధానం. సాధారణ పద్ధతిలో ఎకరాకు వచ్చే 2 నుంచి 6 క్వింటాళ్ల సగటు పత్తి దిగుబడి స్థానంలో అధిక సాంద్ర విధానంలో 10 నుంచి 12 క్వింటాళ్ల అధిక దిగుబడి పొందవచ్చని గత 2 ఏళ్లలో రైతుల అనుభవాలు నిరూపించాయి. అయితే అధిక దిగుబడి వస్తుంది కదా అని సాధారణ నల్లరేగడి భూముల్లో ఈ అధిక సాంద్ర పద్ధతిని ఆచరిస్తే అసలుకే మోసం వస్తుంది. ఎలా అంటే మొక్కలు ఒత్తుగా పెరిగి కొమ్మలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పూత కాపు చాలా తక్కువగా ఉంటుంది. మరి అధిక సాంద్ర విధానంతో తేలిక నేలల్లో పత్తి సాగు చేసే రైతులు గమనించుకోవాల్సిన అంశాల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. అధిక సాంద్రత పత్తి సాగు అనేది సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్యలో దూరం తగ్గించుకొని మొక్కల సంఖ్యను ఎక్కువగా వచ్చే విధంగా నాటుకోవడాన్ని అధిక సాంద్రత పత్తి సాగు అంటాము. సో ఈ విధానంలో ముఖ్యంగా మనము వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు అలాగే ఉంచుకొని మొక్కల మధ్యలో దూరం అనేది 15 సెంటీమీటర్ల వరకు తగ్గించుకోవటం వలన మనకు ఒక ఎకరాకి 29,639 మొక్కలు వస్తాయి. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు అనేది తేలిక నేలల్లో, వర్షాధారంగా పండించే నేలల్లో, ముఖ్యంగా బలం తక్కువగా ఉండే నేలల్లో, సో ఇలాంటి నేలల్లో పత్తి మొక్క పెరగదు కాబట్టి ఈ మొక్కల సంఖ్యను పెంచుకోవడం ద్వారా మనం దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. మనం సాధారణంగా పత్తి సాగు కనుక చూసినట్లయితే మనకి ఈ వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు పెట్టుకుని మొక్కల మధ్యలో కూడా 90 సెంటీమీటర్లు పెట్టుకొని సాగు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సాగు చేయడం వల్ల ఒక ఎకరాకి 4,900 వరకు మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది రైతులు మొక్కల మధ్యలో 90 సెంటీమీటర్లు కాకుండా 60 సెంటీమీటర్లు పెట్టుకోవడం, అంటే వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు మొక్కల మధ్యలో 60 సెంటీమీటర్లు పెట్టుకోవడం ద్వారా ఒక ఎకరాకి 7,000 వరకు మనకు మొక్కల సంఖ్య వచ్చే అవకాశం ఉంటుంది. సో మరికొన్ని ప్రాంతాల్లో మొక్కల మధ్యలో 60 సెంటీమీటర్లు కాకుండా 45 సెంటీమీటర్లు కానీ 30 సెంటీమీటర్లు కానీ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల ఒక ఎకరాకి 14,000 వరకు కూడా మనం మొక్కల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ అధిక సాంద్రత పత్తి సాగులో గుంటకతోటి అంతర్కృషి చేసుకోవడానికి అనుకూలంగా ఈ వరుసల మధ్యలో దూరాన్ని ఎలాంటి తేడా లేకుండా, ఎలాంటి చేంజ్ చేయకుండా మనం 90 సెంటీమీటర్లు అలానే ఉంచుకొని ఈ యొక్క మొక్కల మధ్య దూరాన్ని 15 సెంటీమీటర్లకు పెట్టుకోవడం ద్వారా ఈ యొక్క మొక్కల సంఖ్యను 29,000 వరకు పెంచుకోవడం, అంటే మనకు ఇంతకుముందు సాధారణ పత్తి సాగు కంటే కూడా మనకు 3 నుంచి 4 ఇంతల వరకు అధికంగా మొక్కల సంఖ్యను పెంచుకోవడం ద్వారా మనము ఈ యొక్క దిగుబడిని పెంచుకోవడం జరుగుతుంది. సో ఈ విధానంలో ఏంటంటే మనకు ఒక మొక్కకు 10 నుంచి 12 కాయలు వచ్చినప్పటికీ మనకు 10 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనకి ఎక్కడైతే బలం తక్కువగా ఉండే నేలలు, వర్షాధారపు నేలలు, తేలిక నేలలు, సో ఇలాంటి నేలల్లో మనకి సాధారణంగా 4 నుంచి 6 క్వింటాల వరకు మాత్రమే దిగుబడి వస్తుంది ఈ మధ్యకాలంలో చూసినట్లయితే. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము ఈ దిగుబడిని 10 నుంచి 12 క్వింటాల వరకు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ మొక్కల సంఖ్యని పెంచుకోవడం ద్వారా మనం దీన్ని సాధించుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కలుపు యాజమాన్యంలో మనం విత్తుకున్న తర్వాత సాధారణ పత్తి సాగుకైతే ఎలాగైతే మనము పెండిమిథలిన్ ఒక ఎకరాకు ఒక 1.2 లీటర్లు కలుపు మందును ఒక 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకుంటాము. అలానే ఈ విధానంలో కూడా మనము విత్తిన 48 గంటల్లోపు ఈ పెండిమిథలిన్ పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో విత్తిన తర్వాత 20-25 రోజులు లేదా పత్తి పంట 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్న సమయంలో మనకి ఎక్కడైతే వెడల్పాకు కలుపు ఎక్కువగా గమనించినట్లయితే ఈ పైరిథియోబాక్స్ సోడియం అనే కలుపు మందుని 250 mlని ఒక 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క వెడల్పాకుని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో గడ్డి జాతి కలుపును కనుక మనం పత్తి పంటలో గమనించినప్పుడు సో దానికి మనం కెజులోపాపిథెల్ అనే కలుపు మందుని ఒక 400 mlని 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది రైతులు ఈ గడ్డి జాతి కలుపు మరియు వెడల్పాటి కలుపు రెండూ కలుపు కనుక ఉన్నట్లయితే సో దీనికి మనకు పైరిథోబాక్స్ సోడియం ప్లస్ కెజులోపాపిథెల్ రెండు కలిపిన కలుపు మందు ఇట్వీడ్ మ్యాక్స్ అనేది అందుబాటులో ఉంది. ఇది 400 ml 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కలుపును సమర్థవంతంగా నిర్మూలించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ యొక్క అధిక సాంద్రత పత్తి సాగులో ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే ఒక ఎకరాకు సిఫారసు చేయబడిన ఎరువులు 100 కిలోల యూరియా, దాంతోపాటు 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఒక 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అందించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం భాస్వరం ఎరువులు అంటే 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లు మనం దిక్కులోనే వేసుకొని విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. నత్రజని మరియు పొటాష్ ఎరువులు కనుక చూసినట్లయితే పత్తి విత్తిన 20 రోజుల తర్వాత 40 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి, 80 రోజులకు ఒకసారి, అంటే పంట విత్తిన తర్వాత 4 సార్లు ప్రతిసారి 25 కిలోల యూరియా, ఒక 10 కిలోల పొటాషియం కనుక కలిపి మనం వేసుకున్నట్లయితే ఈ అధిక సాంద్రత పత్తి విధానంలో మొక్కల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా అధిక సాంద్రత పత్తి సాగులో మనము తక్కువ పంట కాలం కలిగి తక్కువ ఎత్తు పెరిగి కంపాక్ట్ వెరైటీస్ని కంపాక్ట్ హైబ్రిడ్స్ని మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధానంలో ఏంటంటే మనము మొక్కను ఎక్కువ ఎత్తు పెంచకుండా ఒక 80 నుంచి 100 సెంటీమీటర్ల ఎత్తులోనే మొక్క ఎత్తు పెరిగే విధంగా చూసుకొని మొక్కల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం మొక్కల ఎత్తుని మనం నిరోధించడానికి ఈ యొక్క పెరుగుదలను నియంత్రించే హార్మోన్లైన మెపిక్వాట్ క్లోరైడ్ని మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పంట విత్తిన 40-45 రోజుల తర్వాత 1 ml మెపిక్వాట్ క్లోరైడ్ 1 లీటర్ నీటిలో కలుపుకొని సో మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం పంట ఎత్తుని నిరోధించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 60-65 రోజులకు ఒకసారి కూడా మనకు ఒక 1.5 ml మెపిక్వాట్ క్లోరైడ్ 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే కూడా రెండోసారి మనం పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క పెరుగుదలను నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు మనకు అధిక వర్షపాతం మనకు కనుక సీజన్లో కురిచినప్పుడు పత్తి పంట పెరుగుదల అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు అవసరమైన సందర్భాల్లో మూడోసారి కూడా ఈ యొక్క మెపిక్వాట్ క్లోరైడ్ని 2 ml 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క పెరుగుదలను మనం నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనం పెరుగుదలను నియంత్రించుకుంటే ఈ పూత అంతా గూడ అంతా కూడా ఒకేసారి పక్వానికి రావటం, ఒకేసారి కాయలుగా కన్వర్ట్ కావటం, ఈ కాయల బరువు కూడా ఒకేసారి ఉండటం, సో ఒకేసారి కోతకు రావటం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ అధిక సాంద్రత పత్తి సాగులో మనం ఒకేసారి పక్వానికి వచ్చి ఒకేసారి మనం పత్తి తీసుకునే అవకాశం ఉంటుంది. కొంత ఏదైనా మిగిలితే రెండోసారి కూడా మనం పత్తి తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ అధిక సాంద్రత పత్తి సాగు తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం యాంత్రీకరణ. ముఖ్యంగా ఇందులో మనకు 2 రకాల యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఒకటి మనకి విత్తుకునేటప్పుడు వ్యాక్యూమ్ ప్లాంటర్స్, దీన్నే న్యూమాటిక్ ప్లాంటర్స్ అంటాము. ఈ యొక్క వ్యాక్యూమ్ ప్లాంటర్ ద్వారా మనం విత్తుకున్నట్లయితే సరైన దూరంలో మనకు మొక్కల సంఖ్యను పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఈ కూలీల కొరతను అధిగమించడానికి మనం ఈ యొక్క పత్తి ఏరడానికి కూడా ఈ యొక్క పత్తి తీసే యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ అధిక సాంద్రత పత్తి సాగులో విత్తుకున్నట్లయితే సో ఒకేసారి పక్వానికి వస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో మనం ఈ యొక్క పత్తి తీసే యంత్రాల ద్వారా కూడా మనం ఒకేసారి విత్తుకునే అవకాశం ఉంటుంది. ఈ అధిక సాంద్రత పత్తి సాగులో ముఖ్యంగా లాభాలు కనుక మనం గమనించినట్లయితే మనము పంటను 135 నుంచి 150 రోజుల్లో, అంటే మనము దగ్గరగా 150 రోజుల్లోనే పంట కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే నవంబర్ నెల చివరిలోపు మనం పంటను కంప్లీట్ చేసుకొని రెండో పంటలైన వేరుశనగ లేదా మొక్కజొన్న పంటలను సరైన సమయంలో విత్తుకునే అవకాశం ఉంటుంది. గులాబీ రంగు పురుగును తాకిడిని నివారించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క యాంత్రీకరణకు అనుకూలంగా ఉంటుంది. సో దీంతో మనకి ఈ యొక్క తేలిక నేలల్లో బలం తక్కువగా ఉండే ఈ యొక్క వర్షాధారపు పత్తి పండించే భూముల్లో మనం అధిక దిగుబడి సాధించుకోవడానికి ఈ యొక్క అధిక సాంద్రత పత్తి సాగు అనేది ఎంతో ఉపయోగపడుతుంది.